శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 12వ అధ్యాయం పుణ్యక్షేత్రంలో నదీ స్నానం అనే ఘట్టాన్ని ఇప్పుడు చూద్దాం. ఇలా అనేక పుణ్యపురుషుల వృత్తాంతాలన్నీ కూడా మాఘమాస స్నాన మహిమ గురించి దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు వివరిస్తూ ఉండగా, రాజు మహర్షి, మీ కృప వల్ల అనేక వృత్తాంతాలు తెలుసుకుంటూ కృతార్థుణ్ణయ్యాను. కానీ మరొక సంశయం నాకు కలుగుతోంది. అదేంటి అంటే, మాఘమాసంలో అసలు ఏ ఏ తీర్థాలు మనం దర్శించుకోవాలి, ఎలా సేవించుకోవాలి అని చాలా వినమ్రుడుగా కోరిక కోరాడు. వశిష్ఠుల వారు ఇలా చెప్తూ ఉన్నారు. దిలీప మహారాజా, మాఘమాసంలో స్నానాలు చేయడం, దాని మీద ఆసక్తి కల వాళ్లకు ముఖ్యమైన తీర్థ మహిమల గురించి ఇప్పుడు నేను చెప్తాను, శ్రద్ధగా విను. మాఘమాసంలో నదీ స్నానం చాలా ముఖ్యమైనది. అయితే మాఘమాసం స్నానాలు చేయలేక తీర్థాలు సేవించినా చాలు అని అనుకొనడం అవివేకమవుతుంది. ఎలా అంటే, మాఘమాసంలో ఏ నదిలోని నీరైనా కూడా గంగా నీటితో సమానం. కాబట్టి మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైనది, ఆవశ్యకమైనది కూడా. అంటే చాలా అవసరం మాఘమాసంలో స్నానం చేయడం అని చెప్తున్నారు. అలాగే ప్రయాగ చాలా ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండంలో అతి ప్రధానమైన గంగా నది సముద్రంలో కలిసే చోట మాఘ స్నానాన్ని ఆచరించడం వల్ల 7 జన్మల్లోని పాపాలు కూడా హరించుకుపోతాయి. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయాలు, మహేశ్వరాలయాలు మొదలైన 360 పుణ్యక్షేత్రాలు దర్శించడం వల్ల గొప్ప ఫలితం కలగటమే కాకుండా మరలా జన్మ అనేది ఉండదు అని చెప్తారు. ఇక త్రయంబకం అనే ఒక ముఖ్యమైన క్షేత్రం ఉంది. ఇది పడమటి కనుమల దగ్గర ఉంది. అక్కడే పవిత్ర గోదావరి నది జన్మించింది. గౌతముడు తన గోహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతం మీదుగా గోదావరిని ప్రవహింపచేశాడు. కాబట్టి మాఘమాసంలో గోదావరి నది యందు స్నానం చేయటం వల్ల తక్షణమే సకల పాపాలు కూడా హరించిపోవడమే కాక ఇహలోకంలో పరలోకంలో కూడా సుఖపడతారు. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములైన ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వాన్ని చాటుతున్నాయి. అలాగే పరంతప అనే ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంతో వెలసి ఉన్నాడు. దానికి అవతలగా ప్రభావం అనే క్షేత్రం కూడా ఉంది. ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపాలను కూడా పోగొట్టగలదు. ఇందుకు ఒక ఇతివృత్తం కూడా ఉంది. నువ్వు ఆ విషయం గురించి విను అని చెప్తున్నారు. విష్ణుమూర్తి నాభి కమలాన పుట్టిన బ్రహ్మకు ఈశ్వరుడికి 5 తలలుండేవి. ఈశ్వరునికి పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా ఉన్నాయి కదా. బ్రహ్మదేవుడు తనకు కూడా 5 తల ఉన్నవి అని, నేనే గొప్పవాణ్ణి అని శివుడితో వాదించాడు. ఇద్దరూ గర్వంతో వ్యవహరించటం వల్ల చిలికి అది గాలివానలాగా వాళ్ళిద్దరి మధ్య గొడవకు కారణమైంది. ఆ గొడవ పెద్దదైంది. చివరకు ఇద్దరూ కూడా యుద్ధం చేయడానికి పూనుకున్నారు. శివుడు బ్రహ్మ యొక్క 5వ తల నరికివేశాడు. వెంటనే శివునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. శివుడు భయపడి తను నరికిన బ్రహ్మ తలను చేతపట్టుకుని ముల్లోకాలు తిరుగుతూ ఉంటే క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్యగా మిగిలింది. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటను కోర్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మం దగ్గరకు రాగానే శివుని జగన్మోహనాకారాన్ని చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంటే వస్తూ ఉండేవాళ్లు. ఈ విచిత్రాన్ని మునీశ్వరులు చూసి కోపం కలవారై తన భార్యలు శివుని వెంట వెళ్లడాన్ని సహించలేక అతనికి పురుషత్వం నశించాలి అని శపించారు. ఈశ్వరుడు చేసేది లేక కింద పడిపోయిన ఆ లింగంలోనే ఐక్యమైపోయాడు. అలా శివుడు లింగాకారంగా మారటం వల్ల ఆ లింగము అమితమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్టు భయంకరంగా ఉంటుంది. అప్పుడు బ్రహ్మ విష్ణు శివుని వద్దకు వచ్చి వాళ్ళని ఓదార్చి ప్రయాగ క్షేత్రానికి తీసుకువెళ్లి అక్కడ శివునికి ఉన్న బ్రహ్మహత్య పాపమును పోగొట్టారు. ఆ విధంగా భూలోకానికి వచ్చి శివుడు అప్పటి నుంచి లింగాకారంగా మారిపోవడం వల్ల భక్తులు ఆ లింగాకారాన్నే పూజిస్తూ శివ సాన్నిధ్యాన్ని పొందగలుగుతున్నారు. ఇక్కడతో 12వ అధ్యాయం పూర్తయింది. ఈ 12వ అధ్యాయం ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, ఏ నదిలో స్నానం చేయాలి, బ్రహ్మహత్యా పాతకం
శివుడికి కూడా తప్పదా? అదేవిధంగా బ్రహ్మకి శివుడికి 5 తలలు ఉండగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలని నరికేయడం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆసక్తికరంగా ఉంటాయి. వీటి వల్ల అసలు శివుడు లింగ రూపంలో ఎందుకు మనకు దర్శనమిచ్చాడో లాంటి అద్భుతమైన విషయాలు ఈ అధ్యాయంలో మాఘ పురాణం ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ గురించి మరింత మందికి తెలిసేలాగా ఇలాంటి వీడియోలను షేర్ చేయండి. అప్పుడు మేము మరికొన్ని వీడియోస్ని, ఇంట్రెస్టింగ్ విషయాల్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.